అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. ఒక 2 days బ్యాక్ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక వీడియో పెట్టిన. అది కంప్లీట్గా చూసి తర్వాత ఈ వీడియో దగ్గరికి రండి. ఒకవేళ మీరు చూడలేకపోతే వెనక్కి వెళ్ళండి. చూడలేదు అంటే వెనక్కి వెళ్ళి ఆ వీడియో చూసుకొని రండి. ఎందుకంటే అది చూడకపోతే ఇది అర్థం కాదు మీకు. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ మామూలుగా అయితే జెనెటికల్గా వస్తుంది, అంటే వంశపారంపర్యంగా వచ్చేది ఒకటి. ఇంకోటి వచ్చేసి మన శరీరంలోనే కణాలు మార్పు చెందితే, అంటే మ్యూటేషన్ ఏమైనా జరిగితే వచ్చేది ఒకటి. ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే హ్యూమన్ పెపిల్లోమా వైరస్, HPV అనేసి అంటారండి. ఈ వైరస్ సోకినా కూడా క్యాన్సర్ వస్తుందండి. అమ్మా ఇంకా గీరసులు వచ్చి అవి ఇప్పటికే ఉన్న వైరస్లతో వస్తున్నామే, ఈ కోవిడ్ వల్ల అన్ని వైరస్లే అయిపోయినాయి ఎట్లా అని అనుకుంటున్నారు కదా. కోవిడ్కి ఎట్లయితే వ్యాక్సిన్ ఇస్తారో హ్యూమన్ పెపిల్లోమా వైరస్ HPVకి కూడా వ్యాక్సిన్ ఉందండి. ఆడపిల్లలు సెక్షువల్గా యాక్టివ్ అవ్వడానికి ముందే, అంటే పెళ్ళి కావడానికి ముందే మీరు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. 9 సంవత్సరాల ఆడపిల్ల నుంచి ఒక 20 ఏళ్ల వరకు, అంటే అంతదాకా సెక్షువల్గా యాక్టివ్గా ఉండరు, ఇంకా ఆ తర్వాత నుంచి సెక్షువల్గా యాక్టివ్ అవుతున్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలోనే మీరు ఈ ఇంజెక్షన్ అనేది వేయించాలండి. ఈ ఇంజెక్షన్ ఎలా వేస్తారంటే మామూలు టీకానే ఇక్కడ వేస్తారు. ఈరోజు వేశారనుకోండి, ఒక నెల తర్వాత 2వ డోసు, ఆ తర్వాత 6 నెలలకు 1 డోసు, 3వ డోసు, మొత్తం 3 డోసులు ఉంటాయండి. ఒక ఇంజెక్షన్ కాస్ట్ అరౌండ్ 4000 నుంచి 5000 దాకా మధ్యలో ఉంటుంది. సో మొత్తం మీకు అన్నీ కలిపి చూసినా 12 నుంచి 13,000 దాకా పడుతుందండి. ఆ 3 డోసులు కలిపి, 6 నెలల తర్వాత వేసుకునే డోసుతో కలిపి ఈ మాత్రం కాస్ట్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ శాతం మనకి వైరస్ నుంచే వస్తోందని ఇప్పుడు జరుగుతున్న స్టడీస్లో కనిపిస్తోంది. భార్యాభర్తలకి ఉందనుకోండి, భార్యకు ఉందంటే భర్తకు వస్తుంది, భర్తకు ఉంటే భార్యకు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయినప్పుడు ఎవరి ద్వారా ఎవరికి వస్తుందో మనకు అర్థం కాదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి ఆడపిల్లలకి వ్యాక్సిన్ వేయించడం మంచిది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మగ పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చండి మనం. ఎందుకంటే ఈ క్యాన్సర్ వైరస్ వల్ల వస్తుంది కాబట్టి గర్భసంచి ముఖద్వారానికి మాత్రమే రాదండి, ఎక్కడైనా వస్తుంది. ఆ వైరస్ తగిలితే అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మన అంగానికి, అంటే మగవాళ్ళ అంగానికి, పీనిస్కి కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఓరల్గా, అంటే నోటి దగ్గర ఎప్పుడైనా ఓరల్ సెక్స్ చేస్తారు కదా, ఇలా జరిగినప్పుడు కూడా వాళ్ళకి వైరస్ ఉంటే వీళ్ళకి వచ్చిందంటే ఇక్కడ కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మన జాగ్రత్తలో మనం ఉండడంలో తప్పు లేదు, వేసుకోండి. ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా వేయించండి. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక 5 to 6 yearsలో నాకు తెలిసి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ కంపల్సరీ చేస్తున్నారు పిల్లలందరికీ. మనము ఎట్లయితే పోలియో వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయిస్తామో, తర్వాత DPT, మమ్స్ ఇవన్నీ రోజు వేయిస్తున్నాం కదా పుట్టిన పిల్లలకి కంపల్సరీగా, ఆ టీకాల్లోనే ఈ టీకా కూడా కలుస్తుంది అనేసి అంటున్నారు. అది వస్తే మంచిదే అండి, అందరికీ ప్రొటెక్షన్ ఉంటుంది కదా HPV వైరస్ నుంచి. ఇంకోటి అడుగుతారండి, ఈ భార్యాభర్త కలిస్తేనే వస్తుంది అంటున్నారు కదా, ఆ వైరస్ ఎక్కడ పుడుతుంది, ఏమన్నా గాల్లో ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది అని అడుగుతారండి. ఇదేంటంటే వైరస్ అనేది వెట్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, తడి సర్ఫేసెస్ మీద కాసేపు బ్రతుకుతుందండి బయట, నాట్ బాడీ లోపల కాదు, కాసేపు బయట కూడా బ్రతకగలదు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలాగా. సో సెక్షువల్గా మాత్రమే కాకుండా ఆ తడి సర్ఫేస్లో బ్రతికున్న వైరస్ మనం ఎప్పుడన్నా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనం వెళ్ళి దాని మీద కూర్చుంటే ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్త నుంచి మాత్రమే కాకుండా ఇలా పబ్లిక్ టాయిలెట్స్, మన కర్మగాలితే ఏమైనా జరగచ్చు, ఇలా పబ్లిక్ టాయిలెట్స్ వల్ల కూడా వైరస్ వస్తుంది. ఇలా వచ్చినా కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఓ అమ్మ ఇంకా అట్లయితే మేము పబ్లిక్ టాయిలెట్సే యూజ్ చేయకూడదా, అందరికీ క్యాన్సర్ వస్తుందా అంటారా? అట్లా కాదు. ఇప్పుడు HPV వైరస్ మన బాడీలోకి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకో నాకో వచ్చింది అనుకుందాం. మనము ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు, మన ఇమ్యూనిటీ గట్టిగా ఉన్నన్ని రోజులు ఆ వైరస్ మనల్ని ఏమీ చెయ్యదు. ఏ రోజైతే మన బాడీలో డెఫిషియన్సీస్ ఉంటాయో, సరైన ఫుడ్ తీసుకోకుండా ఈ రక్తం తక్కువ ఉండడము, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీలు ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి కదా చాలామందికి, అట్లా ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ సోకితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అదే గట్టిగా ఉండి శరీరం బాగా దృఢంగా పెట్టుకొని మంచి ఫుడ్ తింటూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే వాళ్ళకైతే ఈ క్యాన్సర్ వైరస్ సోకినా ఏమీ కాదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
సో మన వైపు నుంచి మనం చేయాల్సింది ఏంటి అంటే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి, మంచి ఆహారం తినాలి, ఆడపిల్లలకి మంచి ఫుడ్ పెట్టి పెంచండి. ఈ మంచి ఫుడ్ అంటే దాని వెనకాల ఇంకా చాలా ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ చేసున్నాను. ప్రోటీన్ రిచ్ డైట్ పెట్టండి, ఎగ్స్ పెట్టండి, నాన్ వెజ్ పెట్టండి, పాలు చక్కగా తాగించండి, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు ఇలాంటివి ఎక్కువ పెట్టండి. అన్నం అంటే వైట్ రైస్ కొంచెం తగ్గించుకోండి. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బలం ఇచ్చే ఆహారం ఇంక్రీజ్ చేయండి పిల్లలకి. సున్నుండలు, నువ్వు పప్పు ఉండలు, పల్లీ చిక్కీలు ఇలాంటివి పెట్టండి. ట్రెడిషనల్ స్వీట్స్ మీరు చేయాలి అనుకున్నా కూడా మీరు ఇలాంటి ఫుడ్ ఏదైనా పెట్టి పిల్లల్ని పెంచుకుంటూ గట్టి రోజు బయట ఆడుకోవడానికి తిప్పండి. ఎండకి సూర్యరశ్మి పడాలి, విటమిన్ డి వస్తుంది. ఇలా చేస్తున్నన్ని రోజులు ఒకవేళ వైరస్ మనకి సోకినా కూడా మనకేమీ కాదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి భార్యాభర్తలకి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదన్నమాట. సరేనా? నమస్తే.